జంతువుల కొవ్వు యానిమల్ ఫ్యాట్ తన 100 రోజుల అట్టర్ ఫ్లాప్ పాలనలో చంద్రబాబు మనకు పరిచయం చేసిన సరికొత్త పథకం. ఇంకా బాగా చెప్పాలంటే ఓ పథకం ప్రకారమే ఈ యానిమల్ ఫ్యాట్ పథకాన్ని తెరపైకి తెచ్చారు. మీ జీవిత కాలంలో కానీ టీటీడీ చరిత్రలో కానీ ఇప్పటి వరకు ఎప్పుడైనా పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న మాట విన్నారా? విని ఉండరు. వినే ఛాన్స్ కూడా లేదు. ఎందుకో తెలుసా? అలా జరిగే అవకాశమే ఉండదు కాబట్టి. ఎందుకంటే అక్కడున్న వ్యవస్థ అలాంటిది కాబట్టి. అంత గట్టిగా ఎలా చెప్పగలవు అంటారేమో. ఎస్, తిరుమలలో నాణ్యతను తనిఖీ చేసే అధునాతన ల్యాబ్ ఉంది కాబట్టి. అదేంటి, చంద్రబాబు తిరుమలలో టెస్టింగ్ ల్యాబే లేదని అన్నారు కదా అంటారా? బొడమేరకు గేట్లు లేవన్న వ్యక్తి టీటీడీకి ల్యాబ్ లేదని అనడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. అతని మాటలు నమ్మిన మీలోనే ఆ తప్పంతా ఉంది. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దాదాపు 42 నెయ్యి ట్యాంకర్లు తిప్పి పంపారు. మరి నాణ్యత లేదని ఎలా గుర్తించారు? ఆనాటి టీటీడీ ఈవో బోర్డు మెంబర్లు ముక్కుతో వాసన చూసి నాణ్యత లేదని గుర్తించి వెనక్కి పంపారా? కానే కాదు. వాళ్ళ ముక్కుల సంగతి పక్కన పెట్టి 3 ముక్కల్లో అసలు విషయం చెబుతాను వినండి. కాంట్రాక్టు పొందిన సంస్థ NABL సర్టిఫికేట్ పొందిన నెయ్యిని తీసుకొస్తుంది. ఒక్కో ట్యాంకర్ నుంచి 3 శాంపిల్స్ సేకరిస్తారు. ఎక్స్పర్ట్స్ వాటిని ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. స్టాండర్డ్స్కి ఏమాత్రం తగ్గినా దాన్ని రిజెక్ట్ చేస్తారు. ఇందుకోసం వారు ఎంచుకున్న టెస్టింగ్ మెథడ్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. ట్యాంకర్ నుంచి సేకరించిన నెయ్యిని ఒక బాటిల్లో, ఇదివరకే నాణ్యతా సర్టిఫికేట్ పొందిన నెయ్యిని మరో బాటిల్లో ఉంచి వాటిపైన ఎటువంటి స్టిక్కర్స్, కంపెనీ పేరు లేకుండా టెస్టింగ్కి పంపుతారు. రెండింటికి ఒకటే రిజల్ట్ రావాలి. రెండింటి ప్రమాణాలు ఒకే రీతిన ఉండాలి. అప్పుడే కొత్తగా వచ్చిన ట్యాంకర్లోని నెయ్యి రికార్డుల్లోకి ఎక్కుతుంది. ఏ మాత్రం తేడా ఉన్నా రికార్డుల్లో కూడా ఎక్కదు. ఇక ఆలయంలోకి ఎలా ప్రవేశిస్తుంది? ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కనుచూపును దాటుకొని ఒక్క డ్రాప్ నెయ్యి కూడా లోపలికి వెళ్లే ప్రసక్తే లేదు. చంద్రబాబు మాటలు నమ్మకండి. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని మాత్రమే నమ్మండి. కావాలంటే ఈ డాక్యుమెంట్ను చూడండి. ఇది తిరుమలలో ఉన్న ల్యాబ్ అప్గ్రేడేషన్ కోసం, మరింత అధునాతన పరికరాల కోసం, నేషనల్ లెవెల్లో నంబర్ 1 ల్యాబ్గా తీర్చిదిద్దడం కోసం 4.5 కోట్లు అవసరమంటూ హెల్త్ డిపార్ట్మెంట్ బడ్జెట్ అప్రూవల్ కోసం టీటీడీ బోర్డుకు పంపింది. దాన్ని 7/8/2023న టీటీడీ బోర్డు ఆమోదించింది. నాలుక ఉంది కదా అని ఏదంటే అది మాట్లాడడం కాదు. రికార్డుల్లో ఏముందో చూసి తెలుసుకోవలసిన సత్యాలివి. అసలు శ్రీవారి పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు ఉందా లేదా తేల్చాలంటే ముందుగా NDDB రిపోర్ట్ను చూడాలి. టార్చ్ లైట్ వేసి వెతికిన, భూతద్దం పెట్టి చూసిన, టెలిస్కోప్ పెట్టి పరిశోధన చేసిన మీకందులో యానిమల్ ఫ్యాట్ అన్న మాట కనిపించదు. మరి ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, పామ్ ఆయిల్ అని ఏదో కనిపిస్తోంది కదా అంటారా? ఎస్, పశువులకు మనం పెట్టే దానాలో ఇవేవైనా ఉంటే, లేదా వాటికి సరైన పోషకాహారం ఇవ్వకపోయినా వాటితో తయారైన నెయ్యిలో నాణ్యత ఉండదని NDDB రిపోర్ట్ చెబుతోంది. అంతేకాని ఆ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని కాదు. ఇదే NDDB రిపోర్ట్లో బౌడాయిన్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. సో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగా ఆ రిపోర్టులో మనకు ఎక్కడా కనిపించదు. ఇక జూలై 23న టీటీడీ ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి NDDB రిపోర్టు చదివి వినిపిస్తూ AR డైరీ పంపిన నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్లుగా తేలింది అన్నారు. సో యానిమల్ ఫ్యాట్ ఈవో శ్యామలరావు దగ్గర కూడా లేదు. సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆరోపించడం, అది పెద్ద వివాదంగా మారడంతో ఈవో చంద్రబాబుకు ఓ రిపోర్ట్ ఇచ్చారు. అందులో కూడా ఎక్కడా యానిమల్ ఫ్యాట్ అన్న మాటే లేదు. పైగా నాణ్యత లేని నెయ్యిని రిజెక్ట్ చేశామని క్లియర్గా అందులో పేర్కొన్నారు. సో టీటీడీ నివేదికలో కూడా యానిమల్ ఫ్యాట్ లేదు. ఇక AR డైరీ నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసిందంటూ, ఇందుకు మీపై ఎందుకు యాక్షన్ తీసుకోకూడదో చెప్పండంటూ టీటీడీ ఆ కంపెనీకి షోకాజ్ ఇచ్చింది. అందులో కూడా వెజిటబుల్ ఫ్యాట్ కలిసింది, మిమ్మల్ని ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టకూడదో చెప్పండంటూ షోకాజ్లో పేర్కొందే కానీ యానిమల్ ఫ్యాట్ కలిసినట్టుగా అందులో ఎక్కడా లేదు. సో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగా AR డైరీకి టీటీడీ ఇచ్చిన షోకాజ్లోనూ మనకు కనిపించదు. ఇక NDDB రిపోర్ట్ ఇచ్చిన 64 రోజులకు కళ్ళు తెరిచిన ప్రొక్యూర్మెంట్ GM AR డైరీపై కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ కూడా జంతువుల కొవ్వు కనిపించలేదు. మరి ఎక్కడుంది కొవ్వు? ఎవరిది కొవ్వు అంటే వినిపించే ఒకే ఒక్క సమాధానం, చంద్రబాబు మాటల్లోనే జంతువుల కొవ్వు ఉంది. రిపోర్టులో కానీ రికార్డుల్లో కానీ ఎక్కడ ఆ యానిమల్ ఫ్యాట్ మనకు కనిపించదు. సీఎం చంద్రబాబు నెమ్మదిగా మాట మారుస్తున్న తీరు గమనించారా? జంతువుల కొవ్వు అన్న హై పిచ్ వాయిస్ ఇప్పుడు నెయ్యిలో నాణ్యత లేదు
అంటూ లో పిచ్లోకి మారిపోయింది. పైగా 4 ట్యాంకర్లు లోపలికి వెళ్ళిపోయాయి. ఆ నెయ్యి ఎక్కడ కలిసిందో నాకు తెలియదు అంటూ తన నాలుకను తన మాటలను తానే పలుచన చేసుకున్నారు. అందరిలో పలుచనయ్యారు. చంద్రబాబు స్టేట్మెంట్లో మాత్రమే ఉన్న ఆ యానిమల్ ఫ్యాట్ నిజంగా ఉందో లేదో కొత్తగా ఏర్పాటైన సిట్ అందుకు ఆధారాలు సేకరించాల్సి ఉంది. చంద్రబాబు మాయలో పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే షుగర్లో చక్కెర లేదు, సాల్ట్లో ఉప్పు లేదు, రైస్లో బియ్యం లేదు, నెయ్యిలో నాణ్యత లేదు అని రిపోర్టులు తేల్చితే ఓకే. ఏఆర్ డైరీ తెలిసి మరీ తప్పు చేసిందా, ఇందులో కుట్రకోణం ఉందా, ఇవన్నీ ఎలాగూ సిట్ తేల్చేస్తే డబుల్ ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడికే ఈ సిట్ పరిమితం కాకూడదు. యానిమల్ ఫ్యాట్ ఎక్కడుంది? రిపోర్టుల్లో రికార్డుల్లో లేని ఫ్యాట్ బాబు స్టేట్మెంటుల్లోనే ఎందుకుంది? తాను చెప్పిన అబద్ధం నిజం చేయడానికి రికార్డుల ట్యాంపరింగ్ జరిగే ప్రమాదం ఉందా? వీటన్నింటిపై సిట్ దర్యాప్తు చేయాలి. జంతువుల కొవ్వును కరిగించాలి. అప్పుడే కొవ్వు కామెంట్స్ వెనుక నిజాల నిగ్గు తేలుతుంది. ఇది మాత్రం గన్ షాట్.